హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 119th వీడియో వచ్చేసి ఏంటంటే సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. సో ఈ వీడియోలో మనము ఇట్లాంటి మోడల్ ప్రాబ్లమ్స్ అండ్ దీంతోపాటు ఇంకొక మోడల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. వాటిని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. సో ఇప్పుడు మనము ఈ పర్టికులర్ మోడల్లో ఫస్ట్ సమ్ యొక్క క్వశ్చన్ని చూద్దాం. సో క్వశ్చన్లో ఏమిచ్చిందంటే ప్రూవ్ దట్ సైన్ ఇన్వర్స్ 4/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ 7/25 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ 117/125. మనల్ని ఏం చేయమంటున్నాడు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ అని ప్రూఫ్ చేయమంటున్నాడు. సో ఎట్లా చేస్తాము, సింపుల్, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని కన్సిడర్ చేస్తున్నా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏమున్నాయి మనకి, సైన్ ఇన్వర్స్ 4/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ 7/25. ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనము సాల్వ్ చేయాలి. సో ఎట్లా సాల్వ్ చేస్తాము, ఓకే. మనము దీన్ని సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. ఆ ఫార్ములా ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 - y² ప్లస్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 - x². సో ఈ ఫార్ములా వాడతాం. చూడండి మీద ఇదే ఫార్మాట్లో ఉంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై. సో మనం ఈ ఫార్ములా వాడచ్చా లేదా, ఎస్. సో చూడండి ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది, 4/5 ఇంటూ రూట్ ఆఫ్ 1 - y² అంటే రూట్ ఆఫ్ 1 - y ప్లస్లో ఎంత ఉంది 7/25 హోల్ స్క్వేర్ ప్లస్ y అంటే 7/25 ఇంటూ రూట్ ఆఫ్ 1 - x ఎంత 4/5 హోల్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి సైన్ ఇన్వర్స్ 4/5 ఇంటూ రూట్ ఆఫ్ 1 - 7² ఎంత 49/25² 625 ప్లస్ 7/25 ఇంటూ రూట్ ఆఫ్ 1 - 4² ఎంత 16/5² ఎంత 25. సో సైన్ ఇన్వర్స్ 4/5 ఇంటూ రూట్ ఆఫ్ ఎల్సిఎం ఎట్లా తీస్తాం, సింపుల్గా ఈ 625ని ఇక్కడ మల్టిప్లై చేయండి. 625 ఇంటూ 1 625 మైనస్ 49/25 మిగతాదంతా ఇట్లానే రాశాను. ప్లస్ 7/25 ఇంటూ రూట్ ఆఫ్ 25 ఇంటూ 1 ఎంత 25 మైనస్ 16/25. సైన్ ఇన్వర్స్ 4/5 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ఇంటూ రూట్ ఆఫ్ ఇది మైనస్ చేస్తే 576/625 ప్లస్ 7/25 ఇంటూ 25 - 16 అంటే 9/25. సైన్ ఇన్వర్స్ 4/5 ఇంటూ రూట్ ఆఫ్ 576 అంటే ఎట్లా రాసుకోవచ్చు, 24² కదా, 24²/625 అంటే ఎట్లా రాసుకోవచ్చు 25² కదా. సో మొత్తానికి కలిపి నేను హోల్ స్క్వేర్ పెట్టుకోవచ్చా 24/25 అని. సో 24/25 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ 7/25 ఇంటూ రూట్ ఆఫ్ 9ని 3² రాసుకోవచ్చు, 25ని 5² రాసుకోవచ్చు కదా. సో మొత్తాన్ని 3/5 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఈ స్క్వేర్ ఇంకా రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో చూడండి సైన్ ఇన్వర్స్ 4/5 ఇంటూ మనకి రూట్ ఆఫ్ ఎంత, ఇదంతా క్యాన్సిల్ చేస్తే ఎంత మిగిలింది మనకి, స్క్వేర్ రూట్ 24/25 కదా. 24 ఇంటూ 4 ఎంత 96, 5 ఇంటూ 25 ఎంత 125 ప్లస్ 7 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఎంత 3/5 కదా. 7 ఇంటూ 3 ఎంత 21/25 ఇంటూ 5 ఎంత 125. సో సైన్ ఇన్వర్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి ఎంత వస్తుంది 125 మీద యాడ్ చేసేయండి. 96 ప్లస్ 21 ఎంత 117. సైన్ ఇన్వర్స్ 117/125. సో ఇది మనం ఏ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేసినామో ఈ ఫార్ములా. సో మనకి ఫార్ములాస్ వచ్చి ఉండాలి. అందుకే నేను నా ప్రీవియస్ వీడియోస్లో ప్రతి ఒక్క ఫార్ములాకి ప్రూఫ్ అనేది చేసిన. సో అక్కడ కండిషన్స్ కూడా ఉంటాయి, ఆ కండిషన్స్ కూడా నేర్చుకోవాలి మీరు, ఓకేనా. నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 33/65. మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, దిస్ టూ అంటే దిస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇది కొంచెం డిఫరెంట్ సమ్ చూడండి. ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూసుకుంటే రెండు సైన్ ఇన్వర్స్ ఫంక్షన్సే ఉన్నాయి.
కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒకటి సైన్ ఇన్వర్స్ ఫంక్షన్, ఒకటి కాస్ ఇన్వర్స్ ఫంక్షన్ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము, దీనికి కొంచెం డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేసినాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్, సైన్ ఇన్వర్స్ 3/5, కాస్ ఇన్వర్స్ 12/13. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సైన్ ఇన్వర్స్ 3/5ని ఆల్ఫా అనుకుంటున్నా, కాస్ ఇన్వర్స్ 12/13ని బీటా అనుకుంటున్నా. సో మనకు ఆల్రెడీ తెలుసు సైన్ ఇన్వర్స్ ఎక్స్ టీటా అయింది అనుకోండి, సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. సో సేమ్ గోస్ విత్ కాస్ కూడా. సో సైన్ ఇన్వర్స్ 3/5 ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/5 తీసుకోవచ్చు కదా. ఎస్, డెఫినెట్గా తీసుకోవచ్చు, ఎందుకంటే సైన్కి ఇన్వర్స్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ 12/13 ఈజ్ ఈక్వల్స్ టు బీటా అంటే కాస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 12/13 తీసుకోవచ్చు కదా. ఎస్, ఇన్వర్స్ ఫంక్షన్ అయితే వీ కెన్ టేక్. అదే నోట్ పాయింట్లో రాపించిన మీకు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నాకు సైన్ ఆల్ఫా ఉంది కదా, ఇందులోకి ఎంచి నేను కాస్ ఆల్ఫా కనుక్కుంటున్నా. ఎట్లా కనుక్కుంటా, యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1. తర్వాత నేను ఏం చేస్తున్నా, ఈ సైన్ స్క్వేర్ ఆల్ఫాని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్త మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఈ స్క్వేర్ నట్ సైడ్ పంపిస్తే రూట్ అవుతుంది. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకేనా. ఇప్పుడు నాకు కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా వాల్యూ ఎంత 3/5, సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఏమవుతుంది 3/5 హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 3 స్క్వేర్ అంటే 9 బై 5 స్క్వేర్ అంటే 25. సో అండర్ రూట్ 1 మైనస్ 9/25 ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం ఎట్లా చేస్తాము, ఈ 25ని ఇక్కడ 1తో మల్టిప్లై అయ్యండి. అండర్ రూట్ 25 మైనస్ 9/25 ఈజ్ ఈక్వల్స్ టు 25 మైనస్ 9 ఎంత 16/25. సో 16/25 నేను ఎట్లా రాసుకోవచ్చు, 16ని 4 స్క్వేర్ రాసుకోవచ్చు, 25ని 5 స్క్వేర్ రాసుకోవచ్చు. సో 4/5 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే నాకు ఏం మిగులుతుంది 4/5. నెక్స్ట్ ఇప్పుడు కాస్ ఆల్ఫా కనుక్కున్నాను. నెక్స్ట్ నేనేం కనుక్కుంటా, నా దగ్గర కాస్ బీటా ఉంది, సైన్ బీటా కనుక్కుంటా. సో ఎట్లా, సేమ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1 చేసి నేను సైన్ బీటా వాల్యూ ఎట్లా కనుక్కుంటా, సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా. సేమ్ ఇది ఎట్లనో ఇది కూడా అంతే, అందుకే చెప్పట్లేను మళ్ళీ. సో సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా. వాట్ ఈస్ కాస్ బీటా వాల్యూ 12/13. కాస్ స్క్వేర్ బీటా అంటే 12/13 హోల్ స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ 12 స్క్వేర్ అంటే 144 బై 13 స్క్వేర్ అంటే 169. సో అండర్ రూట్ 1 మైనస్ 144/169. తర్వాత ఏం చేస్తాం, ఈ 169 1తో మల్టిప్లై చేసి అండర్ రూట్ 169 మైనస్ 144/169 ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 169 మైనస్ 144 అంటే ఎంత 25/169. 25ని ఎట్లా రాసుకోవచ్చు 5 స్క్వేర్, 169ని 13 స్క్వేర్. సో మొత్తాన్ని 5/13 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే నాకు ఏం మిగులుతుంది 5/13 మిగులుతుంది. సో ఇప్పుడు నా దగ్గర ఏమేమి ఉన్నాయి, సైన్ ఆల్ఫా ఉంది, సైన్ బీటా ఉంది, కాస్ ఆల్ఫా ఉంది, కాస్ బీటా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఒక ఫార్ములా రాస్తున్నా. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. సో ఇది ఎందుకు తీసుకుంటున్నా మీకు అర్థమవుతుంది. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా ఎంత చూడండి 4/5 ఇంటూ కాస్ బీటా. కాస్ బీటా ఎంత చూడండి 12/13 మైనస్ సైన్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా ఎంత చెప్పండి 3/5 ఇంటూ సైన్ బీటా. సైన్ బీటా ఎంత చెప్పండి 5/13. సో కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు 12 4s are 48, 13 5s are 65 మైనస్ 3 5s are 15, 5 13s are 65. సో కింద ఎల్సిఎం కామన్ కాబట్టి 65 వస్తుంది, 48 మైనస్ 15 ఎంత 33, 33/65. సో కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్ టు 33/65. సో సేమ్ అదే మళ్ళీ ఒకవేళ కాస్ తీటా ఎక్స్ అయింది అనుకోండి, కాస్ ఇన్వర్స్ ఎక్స్ తీటా అవుతుంది. సో కాస్ తీటా ఇది ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు తీటా అదే ఇది ఈక్వల్ టు ఎక్స్ అంటే తీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ 33/65. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్టయితే సైన్ ఇన్వర్స్ 3/5 ఏమనుకున్నాం మనం ఆల్ఫా అనుకున్నాం. అంటే ఇక్కడ నేను ఆల్ఫా పెట్టుకోవచ్చు కదా. సో ఆల్ఫా ప్లస్
కాస్ ఇన్వర్స్ 12/13 ఏమనుకున్నాం మనం, బీటా అనుకున్నాం. సో కాస్ ఇన్వర్స్ 12/13 ప్లేస్లో బీటా పెట్టుకున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా ఇది కొలిస్తే ఎంత ఉంది మనకి, కాస్ ఇన్వర్స్ 33/65. సో మనకి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది, కాస్ ఇన్వర్స్ 33/65. సో ఈ ఆల్ఫా ప్లస్ బీటాలో నేను ఇక్కడ చూడండి, ఆల్ఫా ప్లస్ బీటాలో కాస్ ఇన్వర్స్ 33/65 పెట్టుకున్నా. సో నాకేమొచ్చింది, కాస్ ఇన్వర్స్ 33/65 ఇది కొలిస్తే కాస్ ఇన్వర్స్ 33/65. అంటే దాని అర్థం ఏంది, నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని సాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చింది అల్టిమేట్గా ఆన్సర్, ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ 33/65. సో క్లియర్గా అర్థమైందా. ఇదొక అప్రోచ్ మనము ఏదన్నా వాడచ్చు. సో దీనికి మనం ఇది కూడా వాడచ్చు. సింపుల్, సైన్ ఇన్వర్స్ 4/5 ఆల్ఫా అనుకోండి, సైన్ ఇన్వర్స్ 7/25 బీటా అనుకోండి, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అప్లై చేయండి. అట్లా కూడా చేయొచ్చు. నేను మీకు 2 మెథడ్స్ తెలవాలి, 2 అప్రోచెస్ తెలవాలని చెప్పి ఇట్లా చెప్పిన. సో క్లియర్గా అర్థమైందా, ఓకేనా.